దేవుని వాక్యం చదువుకుందాం. ఈ సమయంలో ఒక మాట యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం, అందరూ ఈ మాట నాతో కలిసి చెప్పండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపామయుడైనటువంటి మా దేవా, నీ పరిశుద్ధ నామానికి మహిమను చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో విశ్వాసులంగా, నిన్ను ప్రేమించినటువంటి వారిగా, నిన్ను ఘనపరుస్తూ నీ మందిరంలోనికి ప్రభువా అయినా నిన్ను ఆరాధించడానికి తరలి వచ్చినటువంటి అనపర్తి నుంచి వచ్చిన బిడ్డలను బట్టి, తుంగపాడు నుంచి వచ్చిన బిడ్డలను బట్టి, ఈ స్థానిక సంఘాన్ని బట్టి నీకు మనస్సారా స్తుతి చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయమందు ఈ వాక్య భాగాన్ని దీవించండి. ఈ వాక్యములో ఉన్నటువంటి శుద్ధీకరణ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను ప్రభువా దేవా మా అందరికీ కూడా అర్థమగునట్లుగా మీరే మాకు వివరించండి. మాతో కూడా మీరు మాట్లాడండి నాయన. మాకు ఇంకా ఏ శుద్ధి అవసరమో ఆ శుద్ధిని మీరు మాకు అనుగ్రహించండి. శుద్ధి కలిగి ప్రభువా మేము నిన్ను చూచున్నటువంటి అనుభవం మాకు దయచేయండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని రాయబడి ఉంది కనుక ఈ గొప్ప ధన్యతలోనికి మరలా తిరిగి ఈ దినం మమ్మల్ని నడిపించమని, నీ బలను యోగ్యంగా సమీపించుటకు మాకు సహాయపడమని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఒక మాట మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. యూదుల శుద్ధీకరణ ఆచారము. ఈ శుద్ధీకరణ అనేది ప్రియులారా మనం ఆలోచన చేస్తే చాలా ప్రాముఖ్యం. దినదినము కూడా మనందరం చేసుకునేది ఏంటంటే శుద్ధీకరణ. దినదినము కూడా మనందరం చేసుకోవలసింది ఏంటంటే శుద్ధీకరణ లేకుండా భోజనం చెయ్యం. శుద్ధి చేసుకోకుండా మనము బయటకు వెళ్తున్నాం అనుకోండి, ఎక్కడికైనా ఫంక్షన్ కావచ్చు, పనికి కావచ్చు, ఉదయకాలమే లేచి మొదట మనం చేసుకునేది ఏంటంటే నోటి శుద్ధి, తర్వాత ఏమండి ముఖం శుద్ధి, తర్వాత శరీరాన్ని శుద్ధిపరచుకోవటం. ఈ శుద్ధి అనేది లేకుండా కనుక ఒకవేళ మనం బయటకు వెళ్తే మన దగ్గర ఎవరు నిలబడలేరు. మనల్ని గౌరవంగా కూడా చూడరు. ఇంతకుముందు కంటే కూడా ఇప్పటి కాలంలో ఈ శుద్ధీకరణ అనేటువంటి శుద్ధి అనేది ఎక్కువైంది. శుభ్రతను పాటించడం ఎక్కువైంది కనుక ప్రియులారా ఈరోజు మనం కూడా శుద్ధి చేసుకునే ఈ స్థలానికి వచ్చాం. చాలాసార్లు నేను చెప్పినట్టు ప్రభు చిత్తమైతే నెక్స్ట్ మంత్ మరి కొంత మార్పు జరుగుతుంది. ఆ మార్పును మీకు తర్వాత తెలియజేస్తాను. ఈరోజు మనం గమనించినట్లయితే ప్రభువు బల్లలో మనం పాలు పొందడానికి వచ్చాం. ఇక్కడ మనం గమనించినట్లయితే శుద్ధీకరించుకున్నంత మాత్రాన, సమాజంలో మనం గౌరవించబడినంత మాత్రాన దేవుని చేత గౌరవించబడతామని మనం అనుకోవడానికి వీల్లేదు. దేవుని చేత మనం గౌరవించబడతామని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు పై వేషాన్ని చూడ్డం. ఏం చూడ్డం? ఎవరు పై వేషాన్ని చూడ్డం? ఎవరినైనా సరే పై వేషాన్ని దేవుడు చూడ్డం. నువ్వు ఎలాంటి బట్టలు వేసుకొచ్చావో, ఎలాంటి హెయిర్ స్టైల్ ఉందో. మనమే ఏం చేస్తుంటామంటే అందరి దృష్టిలో పడడానికి కాస్త వెరైటీ డ్రెస్సులు వేస్తూ ఉంటాం. ఈ రోజుల్లో ఏంటంటే ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ స్లీవ్లెస్లు వాడుతున్నారు. ఇక్కడ కాదులేండి, అలాగైతే వెంటనే పంపించేస్తాను, అర్థమవుతుందా? కానీ ఇక్కడ మీరు గమనించండి, వస్త్రమును కప్పుకున్నప్పుడు మనకు ఉండేటువంటి గౌరవం వేరు. వస్త్రాన్ని కప్పుకోకుండా మనం గనక మన యొక్క శరీరాన్ని బయట పెట్టినప్పుడు దాని వలన ఏమవుతుందో తెలుసా? మనము ప్రియులారా దేవుని వాక్యాన్ని ధిక్కరించిన వాళ్ళం అవుతాం. మనం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈ ఆలోచన కావాలి. యూదుల శుద్ధీకరణ అనేటువంటిది చూస్తే అది బాహ్య సంబంధమైన శుద్ధీకరణ. పరిసయ్యుల శుద్ధీకరణ అనేది చూస్తే అది బాహ్య సంబంధమైన శుద్ధీకరణ. శాస్త్రుల శుద్ధీకరణ మనం చూస్తే అది బాహ్య సంబంధమైంది, ఇంకా చెప్పాలంటే శరీర సంబంధమైంది. దీని గురించి మత్తయి సువార్త 23వ అధ్యాయము 25-26 వచనాల్లో చూసినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు కానీ అవి లోపల దోపుతో నిండి ఉన్నవి, అజితేంద్రియత్వముతో నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల మీరేం చేయండి? శుద్ధి చేయండి అని అంటున్నాడు.
అంటే ప్రభువు బాహ్య శుద్ధీకరణ చేసుకోవద్దని చెప్పట్లే. మీరు ఏం చేయాలో తెలుసా? లోపల మీరు శుద్ధీకరించుకోవాలి. అసలు అపవిత్రత అనేది ఎక్కడి నుంచి బయలుదేరుతుందో తెలుసా? కళ్ళల్లో నుంచి మనం చూసింది, మనము నోట్లో నుంచి మనం మాట్లాడిన మాటలు, మన చెవుల ద్వారా మనం విన్నటువంటి అపవిత్రత ఏదైతే ఉందో అది హృదయం లోపల చేరిపోయి అది ఏం చేస్తుందో తెలుసా? లోపల నుండి మనల్ని అపవిత్రపరుస్తూ ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూస్తే మనుషుని హృదయం లోపల నుండి అనగా వ్యభిచారములను, ఏంటది, లోభములను, ఏంటట, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మనుష్యుల హృదయములో నుండి దేవదూషణ, కామవికారం, అహంభావము, అవివేకము, ఈ చెడ్డవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి వచ్చి మనుష్యునంతా అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుంచి వస్తున్నాయి. దయచేసి మీరు ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. దేవుడు హృదయాన్ని చూసినప్పుడు నీ హృదయంలో ఇందులో ఏ లక్షణం ఉన్నా కూడా అది నేను అపవిత్రపరుస్తుంది, నువ్వు అపవిత్రుడుగానే పరిగణించబడతావు. అంతేగాని పైకి నీట్గా కనబడి లోపల ఇలాంటి గుణాలు పెట్టుకుని మనం పైకి ఏదో పరిశుద్ధులుగా చలమని అయిపోదామంటే ఏమాత్రం కూడా దేవుని ముందు అది సాధ్యపడదు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీ హృదయంలో ఏముంది? ఇంతకే నీ దృష్టి ఎక్కడ ఉండాలంటే సిలువ వేయబడినటువంటి యేసయ్య మీద ఉండాలి. నీ దృష్టి ఆయన వైపు చూస్తూ ఆయన ముఖ కాంతిలో నీ హృదయంలో ఉన్నటువంటి రహస్య పాపాలు ఏవైతే ఉన్నాయో, తల్లికి తెలియకపోవచ్చు, చెల్లికి తెలియకపోవచ్చు, అన్నకు తెలియకపోవచ్చు, అక్కకు తెలియకపోవచ్చు, నువ్వు వేసే వేషాలన్నీ చూస్తున్న దేవుని ముందు కూర్చున్నావు ఈరోజు. నీవు ఇప్పుడు అక్కడ కూర్చున్నావు కనుక ఆయన ఎదుట కూర్చున్నానన్న ఆలోచన విధానంతో కూర్చోవాలి. మాట మార్చినటువంటి అబద్ధపు మాటలు మాట్లాడిన నోరుగా ఒకవేళ మన నోరు ఉంటే దాన్ని ఇక్కడ మనం కడుక్కోవాల్సిందా ప్రభు బలను మనం సమీపించకూడదు. దోషణ మాటలు మాట్లాడి, అపవిత్రమైన మాటలు మాట్లాడి, బూతులు మాట్లాడే నోరుగా ఒకవేళ నీ నోరు ఉంటే నీ నోరును కడుక్కోకుండా నువ్వు ఇక్కడ ప్రభు బలలోకి రాకూడదు. ఇంకొక మాట చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టుగా బయట తాగి ఇష్టం వచ్చినట్టుగా జీవించిన వ్యక్తి అయితే నీకు ప్రభు బలలో పాలు లేదు. అక్రమ సంబంధాలు కూడా ఒకవేళ మీ జీవితంలో ఉంటే ఈరోజు ప్రభు బలలో మీరు పాలు పొందకూడదు. ఇలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి, ఇలాంటి తలంపులకు దూరంగా ఉండాలి. అదే కామ వికారం అంటే. కామ వికారం అంటే దేని గురించి చెప్పబడిన మాట? అది డేటింగ్లు, చాటింగ్లు చేసుకునేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళుగా ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే ముందు నీ హృదయాన్ని కడుక్కోవాలి. యేసు నీ హృదయం నుండా నీ హృదయంలోని అపవిత్రతను కడగడానికే ఈరోజు మళ్ళీ నీకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఇక్కడ తీసుకొస్తే, ఇక్కడ కూర్చోబెడితే పాటలు పాడేసి అయిపోయింది అనుకోవద్దు. ప్రభు బల్లకు ముందుగా మన జీవితాల పరిశీలన చేసుకోవాలి. ఎన్ని గుసగుసలాడేస్తుంటాం మనం ఒకరి గురించి, ఎన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడేస్తుంటాం ఒక్కొక్కరు. మనం ఏమీ ఎరగనటువంటి ఎల్లుల్లిపాయలా కూర్చుంటాం ఇక్కడ మాత్రం. ఏమండి, అసలు నాకేం తెలియదు, నోట్లో ఏలెడితే కొరకలేవన్నట్టుగా అంత అమాయకంగా పెడతాం ముఖం. ఎంత అపవిత్రత ఉందో ఈరోజు చూస్తే. ఆ అపవిత్రతను నీవు దేవుని ఎదుట ఒప్పుకోగలిగినటువంటి హృదయం నీకుంటే చెడ్డ పాటలన్నీ కూడా వినేసి ఇక్కడ కూర్చున్నావు నువ్వు. దేవుడి పాటలు కొంతమంది యేసయ్య పాటలు సెల్లో పెట్టుకుని ఆలకిస్తున్నారు, ఓకే సంతోషం. కానీ చెడ్డ పాటలు వింటున్నారా? చెడ్డ మాటలు వింటున్నారా? జబర్దస్త్ లాంటి షోలు వింటూ డబల్ మీనింగ్లు డైలాగులు వింటున్నారా? అవి మీకు రుచికరంగా, అవి మీకు సంతోషకరంగా, అవి మీ హృదయానికి ఆనందకరంగా ఉండి మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్తున్నారా? ఎవరేం చేస్తే ఎవరు చూడొచ్చేమండి. ఈ రోజున అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది. ఈ రోజున అరచేతిలోనికి ప్రపంచం వచ్చేసింది. అరచేతిలోకి వచ్చేసింది ప్రపంచం. ఏది చూడాలన్నా చూడొచ్చు. ఏమండి, కొన్ని చూస్తేనట నీకు చెప్పక్కర్లేదు, నేనేమీ అడగక్కర్లేదు, వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఆ విషయం గమనించుకోవాలి. కొన్ని చూస్తే కనుక, ఏమండి, కొన్నిటిని కనుక మనం చూస్తే కనుక నా కళ్ళు నా ఇష్టం, నా ఫోను నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నా సమయం నా ఇష్టం, నా డబ్బు నా ఇష్టం అనుకుని దౌర్భాగ్యమైన వాటిని చూస్తూ ఈ రోజున దౌర్భాగ్యమైన ఆలోచనలతో బ్రతుకుతున్న సమాజంలో ఉన్నావు నువ్వు. అలాంటివి ఒకవేళ నీ కళ్ళ ముందు కనబడితే ముఖం తిప్పుకోగలిగినటువంటి ఆ యొక్క ఆలోచన విధానం నీకు లేకపోతే ఈ రోజున ప్రియులారా నీవు ప్రభు బలలో పాలు పొందడానికి అర్హత లేనివాడు అని చెప్తున్నా. సరదాకేటండి ఇది? సరదా ఇది అన్నా? హృదయం లోపల ఎంత అపవిత్రత ఉంది, ఎంత అక్రమం ఉంది, ఎంత ప్రియులారా కళ్ళు మూసుకుపోయినాయా నీకు అని అనే పరిస్థితి ఉంది ఈరోజు చూస్తే. ఏమండి, కళ్ళు కావరంతో మూసుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఎన్ని రకాలుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. అన్యాయంగా మాట్లాడుతున్నారు, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. అంతకంటే మించి ఇంకెక్కువ చెప్పలేను. గమనించండి, ఏది ఉన్నా కూడా ఏం చేయాలో తెలుసా? ప్రభువుకు తెలుసు, నీ హృదయమునకు తెలుసు నీ బతుకేంటో.
ఏమండి? ఆయన ఎప్పుడూ కూడా చూస్తున్నాడు. మన హృదయం లోపల నుంచి మన మనస్సాక్షి ఎప్పుడూ కూడా మనల్ని ఏం చేస్తుందంటే వార్నింగ్ ఇస్తూ ఉంది. నేనైనా మీరైనా కూడా ఈ రోజున యేసుక్రీస్తునందు ఉన్నటువంటి మనము ఇంకా ఇలాంటి లక్షణాలతో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభువు ఎదుట ప్రభువుతో మనకు సహవాసం లేకపోవడం మొట్టమొదటి కారణం. ప్రార్థన అంటే మనం ముఖం తిప్పుకోవడం మొట్టమొదటి కారణం. వాక్యము నుంచి మన మనస్సును ప్రియులారా మనస్సు పెట్టకుండా ఏదో ఎక్కడో ఒక వచనం దొరికింది, ఎక్కడో ఒక వాగ్దానం దొరికిందని అది పట్టుకుని ఇక బతుకాలం అంతా సంవత్సరం అంతా సరిపోయింది అనుకునే దౌర్భాగ్యమైన దరిద్రపు ఆత్మీయ స్థితి ఇది. అర్థమవుతుందా? ఏ రోజుకు ఆ రోజే దేవుడు మాట్లాడుతున్నాడని ఆ మాటలని మనం శ్రద్ధతో వినేవారిగా, శ్రద్ధతో చదివేవారిగా, శ్రద్ధతో మన బ్రతుకులోకి తీసుకునే వాళ్ళుగా ఉంటే మన జీవితం ఏమవుతుందంటే ఏమంటే ఎప్పటికప్పుడు నూతనపరచబడుతూనే ఉంటాం మనం. హల్లెలూయా. వెటకారాలుగా తీసుకోవద్దు మీరు. అలాగైతే మీరు ప్రభు బల్లలో పాలు పొందడానికి అర్హత లేనోళ్ళే. ఆ ఎటకారం ఏంటండి? అసలే మన జిల్లా, మన ప్రాంతం ఎటకారం జిల్లా అంట. మనం ఇడిపోయాం లేండి. ఇప్పుడు ఏమైపోయాం మనం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి వచ్చాం. ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లా. తూర్పుగోదావరి జిల్లా అంటే ఎటకారం జిల్లా. జిల్లా మారింది కానీ ఎటకారం మాత్రం మారలే. అర్థమవుతుందా? ఇది ఎగతాళిగా ఫన్నీగా తీసుకునే మాట కాదు నేను చెప్పేది. నీవు ఇక్కడ శుభ్రంగా లేకపోతే ఇక్కడ కూర్చోగలరా? మీరు ఇక్కడ శుభ్రంగా లేకపోతే మీరు కూర్చోగలరా? పని కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కుర్చీ అంతా కూడా డస్ట్ తోటి లేకపోతే ఏదో బల్లులు పాడు చేసినట్టుగా ఉంటే కనుక కూర్చోగలరా? మీరు కూర్చోగలరా? చెప్పండి. కూర్చోలేరు కదా. ఇక్కడేమో నీట్నెస్ కావాలి. మరి ఇక్కడ నీట్నెస్ వద్దా? భార్యగా నీ భర్తతో నువ్వు ఎలాగున్నావు? పరపురుషునితో నువ్వు ఎలాగున్నావు? ఒక భర్తగా నీ భార్యతో నువ్వు ఎలాగున్నావు? నీ యొక్క భార్య కానటువంటి పరస్త్రీతో నువ్వు ఎలాగున్నావు? ఇంట్లో భార్యతో మాట్లాడరు కొంతమంది, ఎవరెవరితోనో మాట్లాడుతుంటారు. ఓకే, మగోళ్ళతో ఎక్కువ మాట్లాడే ఆడవాళ్ళని ఏమంటారంటే మగరాయిళ్ళు అంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరని నమ్మి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఉంటే కనుక మారు మనసు పొందండి. ఏమో ఒకవేళ ఏమండి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. హృదయం లోపల అపవిత్రత పెట్టుకుని, హృదయం లోపల కుళ్ళు పెట్టుకుని, కుళ్ళు అంటే ఇవన్నీ ఏదున్నా కూడా కుళ్ళేది. ఏమండి ఏదున్నా కుళ్ళే. ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే దాని అంతా కడిగేసుకోవాలి మనం ఆయన పాదాల దగ్గర. నీ రక్త ప్రభావమున నారోత హృదయంబును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసుని చితివే ప్రియమార మారవసించునా హృదయాంతరంగమున. హల్లెలూయా. నెల టైం ఉంది. ఈ నెల రోజుల్లో ఒకసారైనా బైబిల్ తీసారా? బైబిల్ పట్టుకొని చక్కగా వచ్చి కూర్చున్నారు మీరు. వారానికి ఇన్ని ఆరాధనలు జరుగుతున్నాయి, ఒక్క వాక్యమైనా మీ గుండెల్లోకి వెళ్తుందా? ఇన్ని పాటలు పాడుతున్నప్పుడు ఒక్క పాటైనా మీ హృదయాన్ని తాకుతుందా అసలు? ఏమంటే ఒక టైం పెట్టుకున్నాం, ఆ టైం ప్రకారంగా పాడేయాలి. ఒక టైం పెట్టుకున్నాం, ఆ టైం ప్రకారంగా వాక్యం చెప్పేయాలి. ఒక టైం పెట్టుకున్నాం, కానుకలు అర్పించేయాలి. ఒక టైం పెట్టుకున్నాం, ఇంటికి వెళ్ళిపోవాలి. అంతే. వచ్చిన నీ బతుకు మార్పు ఏమైనా వచ్చిందా? నీవిచ్చేదానితో నేనిచ్చేదానితో బతికేవాడు కాదు యేసయ్య. ఆయన ఇచ్చేదానితో మనం బతుకుతున్నాం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మరి ఎక్కడ టెంపర్తనం పోలేదే మనకి? అండి ఎందుకో టెంపర్తనం మనకి. చాలా విరిగిపోవాలండి, చాలా నలిగిపోవాలి మనం. నీ సమస్య ఏంటో తెలుసా? అసలు సమస్య ఇదే. నీ హృదయం కఠినం అయిపోవడమే, రాతి హృదయం అయిపోవడమే, అపవిత్రతతో నిండిన హృదయం అయిపోవడమే, అన్యాయంతో అక్రమంతో నిండిన హృదయం అయిపోవడమే, అసలు దేవునికి నీకు సహవాసం లేకపోవడమే సమస్య. ఇట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం ఇన్ అవర్ లైఫ్. ఓన్లీ ఇదే ప్రాబ్లం అంతే, ఇంకా వేరే ప్రాబ్లం లేదు. నీ ఒంట్లో బాగోలేదా, ఇంట్లో బాగోలేదా, కుటుంబంలో బాగోలేదా, వ్యాపారంలో బాగోలేదా, పరిస్థితి ఏంటి అని అంటే దేవునితో నీకు సహవాసం లేకపోవడమే కారణం అంతే, ఇంకేం కాదు. ఆ ఒక్కటి సరి చేసుకోవడానికి దేవునితో సహవాస కొడుకులని ఇంత పొడుగు బ్యానర్ పెట్టుకుని చేశాం. అయినా కూడా కొంతమంది సహవాసం చేయటానికి రాలే. ఏమండి నీకు దేవునికి సంబంధం లేకుండా నువ్వు ఏ అర్హతతో నువ్వు ప్రభు బలలో చేపెడతావు? యవనస్తులు బలం ఉంది, తెలివి ఉంది,
ఏమంటే ఎలాంటి వాళ్ళైనా పడగొట్టగలిగిన తెలివితేటలు ఉన్నాయి అమ్మాయిలు. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? ఏం చేస్తున్నారు? హృదయం లోపల ఇంత అపవిత్రత ఉంటే నీ కింద నీట్గా లేకపోతే ఇటండి ఇలా ఉంది అని కూర్చోవే, పక్కకి వెళ్ళిపోయి కూర్చుంటావు. నీ బ్రతుకులో నా బ్రతుకులో యేసయ్య ఎలా ఉండగలడు? ఏమంటే ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం. మనల్ని నిర్మించినప్పుడు మన లోపల దేవుడు ఒక ఖాళీ గదిని నిర్మించాడు. ఆ ఖాళీ గదిలో నువ్వు ఎవరిని పెట్టినా ఏం పెట్టినా అక్కడ ఏమాత్రం సెట్ అవ్వదు. ఎవరు రావాలి అనంటే నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనందరి హృదయం లోపలికి వస్తే అక్కడ సెట్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువు నీ హృదయం లోపలికి వస్తే నీ హృదయం లోపల అపవిత్రతనంతా కడిగివేసి పరిశుద్ధపరిచి నీ హృదయాన్ని నూతన హృదయంగా చేస్తాడు. యేసు ప్రభువు నీ హృదయం లోపలికి వస్తే నీలో ఉన్న కఠినపు హృదయాన్ని మార్చేసి ఆయన కనికర హృదయంగా మార్చేస్తాడు. రాతి హృదయాన్ని మెత్తని మాంస హృదయంగా మార్చేస్తాడు. మార్చబడిన హృదయమా లేకపోతే ఎలాగున్నది అలాగే ఉన్న హృదయమా? ఈరోజు ఎక్కడికైతే వెళ్తున్నావో ఇంతకుముందు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయావు. ఇప్పుడు వెళ్తున్నావు అనుకోండి, అది బ్రాందీ షాపా కిరాణా కొట్టా? నువ్వు ఎందుకు వెళ్తున్నావు అక్కడికి? ఆలోచన ఉండొద్దు. ఎవరితో నువ్వు సహవాసం చేస్తున్నావు? ఎందుకు సహవాసం చేస్తున్నావు? ఏమి ఆశించి సహవాసం చేస్తున్నావు? ఏమి నీ జీవితంలో అభివృద్ధి జరుగుతుంది వాళ్ళతో సహవాసం చేస్తే? ఆలోచన ఉందా నీకు? ఆలోచన లేని క్రైస్తవులుగా ఉండకూడదు. బైబిల్ పట్టుకుని వెళ్ళిపోవడం కాదు, బైబిల్ పట్టుకుని వచ్చేయడం కాదు, బైబిల్ పట్టుకుని ఇంట్లో పెట్టుకోవడం కాదు. వేల కొలది వెండి బంగారు నాణేల కంటే విలువైనటువంటి ఈ వాక్యం ఎందుకు విలువైనదంటే నీ హృదయాన్ని సరిచేసే శక్తి కలిగింది దేవుని వాక్యం. నీ హృదయం సరవలేదంటే వాక్యంతో నీకు సంబంధం లేదు. వాక్యంతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం ఉంది. నీకు అయిపోయిన తర్వాత నెత్తి మీద చేసుకుందామని ఆలోచన ఉందంతే. వ్యక్తితోనే నీకున్న సంబంధం, దేవునితో సంబంధం లేని వ్యక్తిగా నీ మిగిలిపోతే నీ బ్రతుకులో ఏ మాత్రం కూడా మార్పు ఉండదు. హృదయం వాక్యం మీద ఉంటే, వాక్యము నీ గుండెల లోపలికి వెళ్తే వాక్యము నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, వాక్యము నీకు జీవాన్ని ఇస్తుంది, వాక్యము నీ బ్రతుకును మారుస్తుంది. ఈరోజు ఆలోచన చెయ్యండి. లోపల శుద్ధి అగునట్లుగా లోపల శుద్ధి అవ్వాలి. అప్పుడు ఆటోమేటిక్గా వెలుపల శుద్ధి అవుతుంది. నీ చూపు మారలేదా? నీ హృదయం మారలేదు. నీ మాట మారలేదా? నీ హృదయం మారలేదు. నీ ప్రవర్తన మారలేదా? నీ హృదయం మారలేదు. ఏమండి? నీ చేతలు మారలేదా? నీ హృదయం మారలేదు. నీ యొక్క సంసార జీవితం సరిగా లేదా? నీ హృదయం సరిగా లేదు. దేవుని వాక్యం చూస్తే అందరి మీద సమరయ్యలో పరిశుద్ధాత్ముడు అందరి మీదకి దిగి వచ్చారంట, కానీ గారడీ సీమోను మీదకి రాలేదని ఉంది వాక్యంలో. గారడీ సీమోను మీదకి ఎందుకు రాలేదు అని అంటే వాడు ఇంకా గారడీ బుద్ధితోనే ఉన్నాడు. గారడీ చేసి ప్రజలను మాయ చేసి అలాగ చేసి ఇలాగ చేసి మెప్పించి కవ్వించి ఆ తర్వాత సంచెట్టుకుని బయలుదేరుతాడు అందరి దగ్గరికి. ఎందుకో తెలుసా? ఇప్పుడు వరకు నేను తయారు చేసిన రూపాయలు కాదయ్యా, కేవలం మిమ్మల్ని మోసం చేయడానికే రూపాయలు చూపించాను నేను. అయ్యే రూపాయలు నీకుంటే మరి మా దగ్గరికి వచ్చి ఎందుకు అడుక్కుంటున్నావు? ఇప్పుడు అదే బుద్ధితో ఏం చేస్తున్నాడు తెలుసా? నమ్మాడు, బాప్తిస్మం పొందాడు, పిలుపుని వెంబడిస్తూ ఉన్నాడు. వచ్చి ఏమంటున్నాడంటే ఒక ద్రవ్యపు మూట ఫిలిపు ఎదుట పెట్టి, పేతురు ఎదుట పెట్టి, యోహాను ఎదుట పెట్టి, అయ్యా మీరు నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా దయచేసి ఆ వరము మీరు నాకు ఇవ్వండి. అసలు బుద్ధి ఉందా ఎవరికి? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం చూస్తే అసలు బుద్ధి ఉందా వీడికి? జ్ఞానం ఉందా వీడికి? దేవుని యొక్క వరాన్ని డబ్బుతో కొనుక్కుంటారు ఎవరైనా? కొనగలరా? ఎంత డబ్బు పెడితే ఆ వరం వస్తుందండి? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వారు ఎదుట పెట్టాడు, నేను ఎవరి మీద చేతులుంచుదును వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకియుడి అని అడుగుతున్నాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అని అంటున్నాడు. నీవు నశిస్తావు, నీ వెండి కూడా నశిస్తుంది. నీ హృదయము దేవుని ఎదుట సరైంది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చూసారా? కాబట్టి ముందు ఏంటంటే నువ్వు మారు మనస్సు పొంది ప్రభువును వేడుకో. ఏం చెయ్యి? నువ్వు ప్రభువును వేడుకో. ఎందుకన్నా తెలుసా? నీ హృదయం సరిగా లేదు. ఫస్ట్ హృదయం సరిగా లేనప్పుడు దేవుని వరాన్ని తక్కువ చేసి ఆలోచన చేసే హృదయంగా ఉంది, దేవుని సన్నిధిని తక్కువ చేసి ఆలోచించే హృదయంగా ఉంది, దేవుని సేవకుని తక్కువ చేసి ఆలోచించే హృదయంగా ఉంది, సంఘం మొత్తాన్నే నువ్వు తక్కువ చేసి ఆలోచించే ఆలోచన దౌర్భాగ్యమైన ఆత్మీయ స్థితిలోకి వెళ్ళిపోయావు. నువ్వు ఒకప్పుడు బాగున్నావు అమ్మ నువ్వు బాబు, ఒకప్పుడు బాగున్నావు. ఒకప్పుడు సంఘం అంటే ఇంత కాదు అంత అన్నావు, సేవకుడు అంటే ఇంత కాదు అంత అన్నావు. ఆఫ్టర్ ఆల్ నీ పొగడతలు ఎవరికి కావాలి? ఎవరిని పొగిడి ఎవరిని నువ్వు ఇచ్చేద్దాం అనుకుంటున్నావు?
నీ హృదయం సరిచేసుకో, నువ్వు మేలు పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ సినిమాలు చూడడానికి, మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా నీ సెల్ ఫోన్ ఉపయోగించడానికి, మళ్ళీ అదే స్నేహాలు, మళ్ళీ అదే పార్టీలు, మళ్ళీ అదే స్థలాలు వెళ్ళే వ్యక్తివైతే ఈ రోజు నేను చెప్తున్నాను, ముందు మారు మనసు పొందకుండా నువ్వు ప్రభు బల దగ్గరికి రావద్దు. ఏండి, మారు మనస్సు పొంది ప్రభువుని వేడుకో. అది చేత కాకపోతే ముందు అది నేర్చుకో. ముందు ఆలు రావాలి, తర్వాత పుస్తకం పడదాం, తర్వాత 2 అక్షరాల పదాలు, తర్వాత 3 అక్షరాల పదాలు, తర్వాత సెంటెన్స్, తర్వాత బుక్కులు పట్టుకుంటాం. అసలు ముందు ఆలే రాలేదు మనకి. ఆల్ఫాబెట్లే రాకుండా ఇంగ్లీష్ చదివేద్దాం అనుకుంటే అక్కడ చదివేయగలం. ఇక్కడ టీచర్స్గా పనిచేస్తున్నారు కొంతమంది. అలాగా మీరు ఎక్కడి నుంచి మొదలు పెడతారమ్మా? పుస్తకం ఇచ్చేసి ముందు మా స్కూల్ ఎంత మంచిదో చూసావా, చూసి ఈ బొమ్మ పేరు ఏంటంటే బస్సు, ఇదేంటంటే ర్యాట్, ఇదేంటంటే క్యాట్. ఇలాగ ఎవడైనా చెప్తాడు? అసలు ఈ లోకంలో ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? అసలు ముందు ఆలే రావట్లేదు మనకి. ఆలు రాని వాళ్ళందరూ కూడా మేము బాగా చదివేస్తున్నాం అనుకుంటున్నారు. మనం అసలు ముందు మారు మనసే లేదు మనకి, రక్షణానుభవమే లేదు, ఇంతకే పశ్చాత్తాపమే లేదు, ఇంతకే మనస్సాక్షి సరిగా లేదు. ఈరోజు చెప్తున్నాను మీకు, మనస్సాక్షి సరిగా ఉంటే నీ భార్యతో అబద్ధం ఎందుకు చెప్తావు? నీ పిల్లలతో అబద్ధం ఎందుకు చెప్తావు? నీ పిల్లలుగా ఉండి మీరు తల్లిదండ్రులకు అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఒక చోటుకి వెళ్ళామని ఎందుకు చెప్తారు? ఏం చేసేమని చెప్తున్నారు? చదువుకుంటున్నాను అంటారు. లోపల ఏం పెట్టుకున్నారు పుస్తకంలో? ఏమండి, భర్తను విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు పరాయి పురుషునితో నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అవసరత ఏంటి? నీ నెసెసిటీ ఏంటి? అక్కడ భర్త తీర్చలేని అవసరత మరొక పురుషుని దగ్గర తీర్చుకుందాం అనుకున్న దౌర్భాగ్యమైన ఆలోచన ఎవరికైనా కలిగితే మీరు ముందు మారు మనసు పొందండి. భార్య తీర్చలేనటువంటి ఆలోచన ఇంకొకరి దగ్గర తీర్చుకుందామని ఆలోచన చేస్తే అదే దౌర్భాగ్యం. నేను చెప్తున్నాను, ఇంట్లో ఎన్ని భాగ్యాలు ఉన్నాయి? ఎవరికి కావాలి? హృదయం మారు మనసు పొందితే అలాగ ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పండిట్ ధర్మప్రకాష్ గారు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని చదివితే, ఆయన నామకార్థమైనటువంటి స్థితిలో జీవించాడు. ఎంత నామకార్థం అంటే అసలు యేసుప్రభు అంటే ఇష్టం లేదు. ఆ అమ్మాయిని చూసి ఇష్టపడి ఇంటికి వచ్చి వేధించి వెంటపడి నేను నీకు ఆటంకం కలిగించను, నువ్వు వెళ్ళేటువంటి యేసుప్రభు నేను నమ్ముకుంటాను, నీతో పాటు నేను మందిరానికి వస్తాను అబద్ధం చెప్పి ఏం చేశాడో తెలుసా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులే సంతోషంగా ఉంది అమ్మాయి. ఆ తర్వాత నుంచి మొదలయ్యింది, పెళ్ళి నీవు ప్రార్థనకు వెళ్ళడానికి వీల్లేదు, చేసుకుంటూ ఇంట్లో చేసుకోమన్నాడు. ఏండి, ఇంట్లో చేసుకో. ఎంత హృదయం ఎంత మోసకరమైందో ఆలోచించండి. ఆ అమ్మాయిని సొంతం చేసుకునే వరకు కూడా అదే ఆలోచన. కానీ ఆ అమ్మాయి భరించి సహించి నమ్మాను, ఇక నేను మరొక అడుగు వేయలేను, మరొక తలంపు నేను చేయలేను, కాబట్టి ప్రభువా నువ్వే నాకు ఆశ్రయం, నువ్వే నాకు దిక్కునైనా అని ప్రార్థన చేసుకుంటూ కొట్టిన తిట్టిన భర్తను ప్రేమిస్తూ అలాగే కనిపెట్టుకుని ఉండి చివరికి ప్రియులారా ఒక రోజునైతే బూటు ఆమె వేయాలంట. బూటేస్తుంటే ఆమె యొక్క దవడ మీద ఇలా తన్నేటప్పటికల్లా పళ్ళు పట్టమనిపోయి ఏమంటే రక్తాలు కారిపోయినాయి నోటి నుంచి కారిపోతే సారీ అండి అని చెప్పి మళ్ళీ ఆవిడే ఆ రక్తాన్ని తుడుచుకుని గబాలను వచ్చి మళ్ళీ షూ వేసి మళ్ళీ పంపిస్తే ఆ ప్రేమ ఆయన హృదయాన్ని కదిలించి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి దేవుని కొరకు ఒక గొప్ప సేవకుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎక్కడన్నా కనబడితే పండిట్ ధర్మప్రకాష్ పిల్ల వెంకటరత్నం గారు ఆ పుస్తకాన్ని ఇంగ్లీష్లో ఉన్నటువంటి దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని ఆడవాళ్ళు ఓర్చుకుని కన్నీళ్లతో ప్రార్థన చేసి మరొకరి గురించి ఆలోచించకుండా మరొకరితో నోటు మాటలు కలపకుండా కన్నీళ్లు వాళ్ళ ప్రార్థనా గదిలో నుండి ప్రవాహముగా ప్రవహించిన ఆ ప్రవాహములో పండిట్ ధర్మప్రకాష్ గారు కొట్టుకుని వచ్చాడు దేవుని సన్నిధిలోకి. హల్లెలూయా. సాధించు ప్రార్థించి నేను చెప్తున్నాను, ప్రార్థన చేసి సాధించు, అంతేగాని పక్కకు తప్పుకునే ఆలోచన చేయకు. ఏదైనప్పటికీ కూడా నా ప్రభువు మార్చగలడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదివితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని అంటాడు. హృదయ శుద్ధి చాలా ముఖ్యం ప్రియులారా. తర్వాత 1 యోహాను 3వ అధ్యాయం 19, 20, 21 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఇలాగ రాయబడుతూ ఉంది. త్వరగా చదవగలిగిన వాళ్ళు చదవండి. 19, 20 చదివండి త్వరగా. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను ఏం చేద్దామో తెలుసా? సమ్మతి పరుచుకున్నాం. ఎవరితో సమ్మతి? పక్కింటోళ్ళతో కాదు, పక్కన ఉన్నటువంటి బెంచ్మేట్తో కాదు, రూమ్మేట్తో కాదు. ఎవరితోనూ చెప్పండి? దేవునితో సమ్మతి పరుచుకుందాం. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవగలరా?
నడవలేరు. దేవునితో సమ్మతి మనం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. దేవునితో సమ్మతి ఉంటే ప్రియులారా, ఆ సమ్మతి రావడం కోసం మన హృదయం మన మీద దోషారోపణ చేసే విషయాల్లో మొదట మనము ఆయన ఎదుట సమ్మతిపరచుకోవాలి, ఒప్పుకోవాలి, కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. అపొస్తల కార్యాలు 24:16 చూసినట్లయితే, ప్రభువు దర్శించిన తర్వాత అపొస్తలుడైనటువంటి పౌలు ప్రియులారా ఇలా చెప్తున్నాడు. ఎలాగా తను దేన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడో చూడండి. అపొస్తల కార్యాలు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. నేనము ఏం చేస్తున్నాడంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవుని ఎడల నా మనస్సాక్షి ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా ఉండాలి. చెప్పండి, దేవుని ఎడల నా మనస్సాక్షి ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగా ఉండాలి. రెండవది, మనుషుల ఎడల నా మనస్సాక్షి ఎలా ఉండాలంటే నిర్దోషంగా ఉండాలి. ఎవరు అభ్యాసం చేస్తున్న ఈ వ్యక్తి? ఎవరు అభ్యాసం చేస్తున్న వ్యక్తి? ఏమండి, సౌలు ఒకప్పుడు హింసించినటువంటి వాడు, బాధపరిచిన వాడు, హానికరంగా ఉన్నటువంటి వాడు, ఏమండి దోషకుడుగా ఉన్నవాడు. నోరు తెరిస్తే ఒక దోషణ మాట ఖచ్చితంగా ఒక కోకొల్లలుగా వచ్చేస్తాయి మాటలు. కానీ అలాంటి వాడు ఇప్పుడు ఏమైపోయాడో తెలుసా? మార్పు చెందాడు. దేవునికి మహిమ కలుగును గాక. హానికరమే తప్ప ఎవరికీ మేలుకరం కాదు. క్రీస్తును అంగీకరిస్తే చాలు, క్రీస్తును ప్రకటిస్తే చాలు, అసలు తట్టుకోలేడు. అలాంటి వాడు ఏమంటున్నాడు తెలుసా? మార్పు చెంది రక్షించబడిన తర్వాత ఏ రోజైనా కూడా నేనేం చేస్తున్నానో తెలుసా? దేవుని ఎడల నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లుగా నేను చూసుకుంటున్నాను. ఏమండి, నేను చూసుకుంటున్నాను. మనుషుల ఎడల నిర్దోషంగా ఉండినట్లుగా నేను చూసుకుంటున్నాను. దేవుని ఎడలను మనుషుల ఎడలను నిర్దోషమైనది ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం చూడండి. అపొస్తల కార్యాలు 24:16 చూసాము. తర్వాత 1 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనం. పవిత్ర హృదయము ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయములో నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. దేని నుంచి? పవిత్ర హృదయము నుంచి ప్రేమ కలిగితే ఎలా ఉంటుంది? ఆ ప్రేమ ఒక ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రేమ యేసయ్య ప్రేమలాగా ఉంటుంది. ఆ ప్రేమ బంధువులు ప్రేమించినట్టు అవసరాలకు ప్రేమించి ఆ తర్వాత ముఖం చూడకుండా వెళ్ళిపోయి ప్రేమ కాదు. పవిత్ర హృదయములో నుండి వచ్చే ప్రేమ సాక్షాత్తు దేవుని ప్రేమ. హల్లెలూయా. ఈ రోజున అలాంటి యొక్క ప్రేమ, మంచి మనస్సాక్షి, మన మనస్సాక్షి మంచిది అవ్వాలనంటే ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చూడండి. 9:14 చూడండి. త్వరగా మనం కొన్ని విషయాలు చూసుకుని త్వరగా మనం ప్రియులారా మన జీవితాలు పరిశీలన చేసుకుందాం. ఇది ప్రాముఖ్యం, ఇంపార్టెంట్ మెసేజ్ టు ఎవరీ క్రిస్టియన్. పవిత్ర హృదయం నుండి నిత్యుడగు ఆత్మ ద్వారా తాను నిర్దోషునిగా సమర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అంటే ఇప్పుడు ఆలోచన చేయండి ఆ మాటను. యేసు ప్రభు యొక్క ఆ పరిశుద్ధమైనటువంటి రక్తం మన మనస్సాక్షిని గనక శుద్ధి చేస్తేనట జీవము గల దేవుని ఎక్కువగా సేవిస్తామట మనం. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయండి. నేను టైం ఇవ్వలేకపోతున్నాను, నాకు టైం కుదురుతులేదు, ఇలాంటి మాటలే ఉండవు వాళ్ళ దగ్గర. జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడితే ఆ మనస్సాక్షి జీవము గల దేవుని సేవిస్తూనే ఉంటుంది. అందుకనే వాళ్ళు అన్నారు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము అని చెప్పగలిగారా? ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? అయ్యి బాబాయ్ ఇంకేమన్నా ఉందా అని అనుకుంటున్నాం మనం. ఈరోజు మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి అని అంటే యేసు ప్రభు యొక్క రక్తముతో కడగబడాలి, కడగబడుతూనే ఉండాలి జీవము గల దేవుని సేవించడానికి. ఏమండి, ఎక్కువగా వాక్యాన్ని చదవడానికి, ఎక్కువగా దేవునితో సమయాన్ని గడపడానికి, ఎక్కువగా దేవుని పనిలో ఇన్వాల్వ్ అవ్వడానికి మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. అర్థమవుతుందా? శుద్ధి చేయబడితే మనం నిరంతరం కూడా దేవుని సేవించే ఆధ్యాత్మికమైన ఐశ్వర్యవంతులం అవుతాం. ఐశ్వర్యం అంటే బ్యాంకులో దాచుకునేది, బీరువాలో దాచుకునేది, జేబుల్లో పెట్టుకుని అవసరాల కోసం మార్చుకునేది కాదు. ఆయన్ని సేవించటమే ఐశ్వర్యం. హల్లెలూయా. ఆయన్ని సేవించటమే ఐశ్వర్యం. ఈరోజున ఆ ఐశ్వర్యము ప్రియులారా నా సొంతం అవ్వాలి, మీ సొంతం అవ్వాలి. అప్పుడే మనం ఐశ్వర్యవంతులం. ఏది? అప్పుడే మనం ఎవరని చెప్పండి? ఐశ్వర్యవంతులం.
అలాంటి స్థితి కావాలని కోరుకునేవారుగా ఉందాం. ఇంకా ఎక్కువ ఒకవేళ జీవము గల దేవుని సేవించలేని స్థితి, ఆరాధించలేని స్థితి, వాక్యాన్ని ధ్యానించలేని స్థితి, వాక్యం మీద మనసు పెట్టలేనటువంటి స్థితి, కనీసం ప్రియులారా వాటిని మళ్ళీ తిరిగి జ్ఞాపకం చేసుకోలేని స్థితి ఉందంటే నీ మనస్సాక్షి సరిగ్గా కడగబడలేదు, శుద్ధి చేయబడలేదు. శుద్ధి చేయబడాలి. నీ అంతరంగము, అంతరింద్రియాలు శుద్ధి చేయబడాలి. దయచేసి ఒక మాట ఆలోచన చెయ్యండి. జాన్ మెకార్థర్ అనేటువంటి దైవజనుడు ఇటీవల కాలంలో ఆయన నిద్రించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన ఇలా చెప్పారు, సో మెనీ పీపుల్ ఇన్ క్రిస్టియానిటీ టుడే want the byproducts of a relationship with God without the relationship. They want forgiveness without repentance. They want salvation without submission అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే చాలామంది క్రైస్తవత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఏం కోరుకుంటున్నారంటే దేవునితో సంబంధం కోరుకోవట్లేదు, కానీ ఆ సంబంధం ద్వారా వచ్చేటువంటి బై ప్రొడక్ట్స్ని మాత్రం కోరుకుంటున్నారు. ఆయన ఇచ్చేవి ఏవో కావాలని కోరుకుంటున్నారు, కానీ ఆయనతో సంబంధాన్ని కోరుకోవట్లేదట. అంతేకాదు ప్రియులారా, క్షమాపణ కోరుతున్నారు వితౌట్ రిపెంటెన్స్. పశ్చాత్తాపం అనేది లేకుండా ఏం కోరుతున్నారు తెలుసా? క్షమాపణ కోరుతున్నారు ఏండి. తర్వాత చూస్తే రక్షణ కోరుకుంటున్నారు వితౌట్ సబ్మిషన్, అంటే సమర్పించుకోకుండా, అప్పగించుకోకుండా. అర్థమవుతుందా? కోరుకుంటున్నారు. సపోజ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం దారిలో, ఏదో ఒక సందర్భంలో నక్సలైట్లో మనల్ని అడ్డగించినప్పుడు మనం ఏం మాట్లాడడానికి లేదు. వెంటనే ఏం చేయాలి తెలుసా? చేతులు ఎత్తేయాలి పైకి. అంటే మమ్మల్ని ఏమీ చేయకండి, మేము మీకు అపాయం తలపెట్టే వాళ్ళం కాదు అని చెప్పడం కోసం చేతులు ఎత్తేస్తే వాళ్ళు ఆలోచించుకుంటారు. ఒకవేళ కనుక నువ్వు తెక్కగా మాట్లాడావనుకో అయిపోతావు అంతే. అర్థమవుతుందా? ఎవరైనా భయపడకుండా ఉంటారా? ఎవరైనా అప్పగించుకోకుండా ఉంటారా? ఉండండి, పోలీసులకు ఫోన్ చేస్తాను ఏమనుకుంటున్నావు, అప్పుడు దాకా నువ్వు ఉంటే కదరా అని లేపేస్తారు అంతే. వితౌట్ సబ్మిషన్ దెర్ ఈజ్ నో సాల్వేషన్. యేసయ్య దగ్గర మనం ఏం చేయాలి తెలుసా? చేతులెత్తి ప్రభువా ఇదిగో నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. అదే రక్షణ యొక్క మెట్టు. దేవునికి స్తోత్రం. రక్షించబడ్డానని చెప్పి బాప్తిసం పొంది ప్రియులారా నేను రక్షించబడ్డాను అనుకుని కొంతమంది ఏం చేసినా పర్లేదు అనుకుంటున్నారు. దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. హెల్ హ్యాస్ నో ఎగ్జిట్, హెవెన్ హ్యాస్ వన్ డోర్. జీసస్ ఈజ్ ద ఓన్లీ వే టు హెవెన్ అన్నాడు ఒక ఆయన. అంటే పాతాళానికి ఎగ్జిట్ లేదట, ఎంట్రన్సే ఉంది. దాంట్లోకి వెళ్ళడమే కానీ బయటికి రావడం ఉండదు. ఒకవేళ కనుక నీవు పరలోకం చేరాలంటే యేసయ్యే ద్వారం, యేసయ్యే ప్రియులారా మార్గం. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చెయ్యండి. యేసయ్యతో నీకు సంబంధం లేకపోతే, యేసు ప్రభువు నువ్వు ప్రేమించకపోతే, ఆయన వాక్యాన్ని నువ్వు ప్రేమించకపోతే, మందిరానికి వచ్చేసి నువ్వు కూర్చున్నా, మందిరంలో ఎన్ని కార్యక్రమాల్లో నీవు ఉన్నా నీకు మాత్రం పరలోకం దొరికే అవకాశం ఉందో లేదో చూసుకో అండి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, ఎస్కేప్ హెల్. అంటే యేసుక్రీస్తును అంగీకరించు, నువ్వు పాతాళాన్ని తప్పించుకో. నీ చేతుల్లోనే ఉంది ఏమండి, నీ చేతుల్లోనే ఉంది. కడుక్కోవడం నీ చేతుల్లోనే ఉంది, ఒప్పుకోవడం నీ చేతుల్లోనే ఉంది, నీ హృదయాన్ని నిర్మలపరచుకోవడం నీ చేతుల్లోనే ఉంది. ఒకవేళ మన ఇల్లు మురిగ్గా ఉందనుకోండి, శుభ్రం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది, అలా ఉంచుకోవడం మన చేతుల్లోనే ఉంది. నీకే జబ్బులు వస్తాయి, అవునా కదా? ఎందుకు తుడుచుకుంటున్నారు మీరు? ఎందుకు స్నానం చేస్తున్నారు? ఆలోచించండి. కారణం ఏంటంటే ఎవరి కోసమో కాదు, మన కోసమే. పరిసరాలను ఏం చేయాలి? పరిశుభ్రముగా ఉంచుకోవాలి. ఉంచుకోకపోతే ఏమవుతాయి అంటే నానా రకాలైనటువంటి జబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ రోజున ఒక వ్యాధి చూసిన టమాటా వైరస్ అంటాడు. దాని పేరేంటో తెలుసా? టమాటా వైరస్. చేతి మీద ఇలా ర్యాషెస్ లాగా ఒక రకమైన పొక్కుల్లాగా వచ్చేస్తూ ఉంది. దాని కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు డాక్టర్, ఏమైనా తెలుసా? మీరు మోషన్కి వెళ్ళినప్పుడు మీ చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోండి అని చెప్పాడు. అంటే వాషింగ్ అనేటువంటిది ఎంత ముఖ్యమో ఆలోచించుకోండి. ఈరోజు ఒక మాట మీరు ఆలోచించుకోవాలి, మీ హృదయాలు కడుక్కోవాలి సుమా. మీ హృదయాలు కడుక్కోవాలి. మీ హృదయం లోపల ప్రభువు నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏంటి? నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా, నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను, నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను, హృదయం
తలుపు తెరువగలేవా యేసు ప్రవేశింపను హృదయం తలుపు తెరువగలేవా యేసు ప్రవేశింపను ఈ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయామర్పించవా. హల్లెలూయా. గమ్యం ఏంటో తెలుసా? నీ హృదయం లోపల ఆయన నివసించాలని కోరుతున్నాడు. ఆయన నీ హృదయంలో నివసించడానికి కోరుతుంటే నీ హృదయం అనుకూలంగా లేకపోతే ఎలాగో నివసించగలడు? మనమైతే ఈ రోజున ఆలోచించుకుంటే ఆయన ఇచ్చేవన్నీ తీసుకుంటున్నాం, ఆయన్ని మాత్రం లోపలికి రానివ్వట్లేదు. ఆయన మాత్రం లోపలికి రానివ్వట్లేదు. ఆయన ఇచ్చేవన్నీ తీసుకుంటున్నాం, ఆయన ఇచ్చేవన్నీ కావాలి ఈ రోజున మనందరికీ కూడా. కానీ ఆయన నాలో నివసించాలి అని కోరుకుంటూ నేను దేవునికి మందిరము అనేటువంటి ఆలోచనలో ఎంతమంది అయితే ఉన్నారో ఈ దినం దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? నీలో నివసించాలని కోరుతున్న దేవునికి నీ చేతులతో చప్పట్లు కొట్టి నోటితో హల్లెలూయా చెప్పి మోకాళ్ళేసి కన్నీళ్లు గార్చి దేవుని స్తుతించి ఆయన ఆహ్వానించేవారు కావాలి. ఇప్పుడు ఆయనకి ఆయన బయట పెట్టి లౌదకియా సంఘం అన్యులు కాదు, వాళ్ళందరూ దేవుడిని ఎరిగినోళ్ళే. వాళ్ళకి సమృద్ధిగా ఉంది, వాళ్ళకి ఏ కొదువా లేదు. వాళ్ళు అనుకుంటున్నారు మనం పాటలు పాడుతున్నాం, అబ్బా పరలోకంలా ఉందనుకుంటున్నారు. పరలోకంలా ఉండడం కాదు, పరలోకంలో ఉన్న యేసయ్యమ్మ బయట నిలబడి తలుపు కొడుతూ ఉన్నాడు. తలుపు కొడుతున్న స్థితి ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైనటువంటి స్థితి ఏమండి. అది చాలా బాధాకరమైనటువంటి స్థితి. ఎవరు లోపలికి రావాలో ఆయన లోపలికి రాకుండా తలుపేసేసి బయటపెట్టి నువ్వు ఎంత ఆరాధన చేస్తే ఎవరికి ఉపయోగం? అది ఏమండి. నీ గదిలోకి రావాలని ఆయన ఆశ, నీ లోపలికి రావాలని ఆయన ఆశ, నీ కుటుంబంలో ఉండాలని ఆయన ఆశ. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు సంఘాలలో ప్రియులారా బయట ఉన్నాడు, సంఘములో బయట ఉన్నాడు. ఇప్పుడు ఆయన సంఘము మనము ఆయన ఆరాధిస్తున్నాం, కానీ ఆయన బయట పెట్టి ఆరాధన చేస్తున్నాం. హృదయం అనుకూలంగా లేదమ్మా రావడానికి. నీ హృదయం అపవిత్రతతో నిండిపోయింది, నీ నోరు అబద్ధాలతో నిండిపోయింది, నీ హృదయం కామవికారంతో నిండిపోయింది, నీ హృదయం తిరుగుబాటుతో నిండిపోయింది. నీ హృదయం ఎవరికో అందంగా కనబడాలని కోరుకుంటుంది, కానీ నాకు అందంగా కనబడాలని కోరుకోనటువంటి దుష్ట హృదయం అయిపోయిందంటమ్మా బాబు నీ హృదయం. ఒకప్పుడు ఏమనుకునేవారు అంటే ప్రభువుకు నచ్చాలే, ఎవరేమనుకున్నా పర్వాలేదు నన్ను, ఎవరేమనుకున్నా పర్లేదు నన్ను. కానీ ఈ రోజునేమైంది హృదయం? ఈ రోజునేమైందమ్మా ఆ హృదయం? ప్రభువుకు నచ్చకపోయినా పర్లేదు, వాళ్ళకి నచ్చాలి, వీళ్ళకి నచ్చాలి. బాగా పాడావు, బాగా చెప్పావు, బాగా చేసావు అని మనుషులు మెప్పు కోరుకునేటువంటి హృదయంగా మారిపోయిన హృదయంగా ఉండి ఎంత స్థితికి దిగజారిపోయావు అనేది కూడా గ్రహించుకోకుండా అప్పుడే ఈ సంవత్సరంలో 10వ మాసంలో అడుగు పెట్టేసావు. నిన్ను చూసి ఒక అన్యుడు ఏమి నేర్చుకోవాలి? నిన్ను చూసి ఒక అన్యురాలు ఏం తెలుసుకోవాలి? నిన్ను చూసి నీ తోటి విద్యార్థి ఏమి నేర్చుకోవాలి? సరదాకేంటండి ఈ కార్యక్రమం? ఈవేళ భోజనాలు వండుకోకర్లేదు, అందరికీ ఇక్కడే భోజనాలు. కానీ ఉపవాసం ఉండొచ్చారా? కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గర కనీసం అర్థించి ప్రార్థించి ప్రభువుని అడిగి వచ్చారు ఇక్కడికి మీరు? దయచేసి మార్పు చెందుదాం. 10వ నెలలోకి వచ్చేసావు, నువ్వేమనుకుంటున్నావు, ప్రభు ఏమనుకుంటున్నాడు ఒకసారి ఆలోచించు. మనం అందరికీ నచ్చితే ఏం ప్రయోజనం లేదు. అందరికీ నచ్చేలాగా ఆలోచించేది ఒక వ్యభిచార స్త్రీ, ఒక వేశ్య. అందరికీ నచ్చేలాగా ఆలోచించేది ఒక విటుడు. కానీ ఒక భర్తలాగా ఆలోచించడు. ఏమండి నేను మీకు నచ్చానా? ఈ చీర బాగుందా? ఈ షర్ట్ బాగుందమ్మాయి, ఓకేనా? ఇది ఉంచుకోనా లేకపోతే ఇంకోటి ఏదైనా వేసుకున్నా? భార్యాభర్తల సంబంధం దేవుని ఎదుట విలువైందే. తినేసినట్టుగా కనబడుతుందా? అందంగా కనిపించట్లేదా? అసలు నువ్వు ఎవరిని మెచ్చుకోవాలి? ఎవరు మెచ్చుకోవాలనుకుంటున్నావు? బాధ కలుగుతుంది. ఈ విషయాలు ఆలోచించి రాసుకుంటున్నప్పుడు నా కళ్ళు చెమగిలినయ్యి, నా హృదయం బద్దలైపోయింది. ఎవరికి నచ్చాలనుకుంటున్నావు ఈరోజు? మనం యేసయ్యకి హాయ్ చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ప్రభువా
నీకు ఎంత బాధ కలిగించాను. నేను ఈ రోజు నుంచి నా ప్రభువుకు నచ్చాలని, నేను ఏది చేసినా కూడా ఆయన మహిమ కొరకే చేస్తానండి అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ చెయ్యెత్తి మీరు మోకాళ్ళు వేసి ప్రభు ఎదుటికి రండి, ప్రభు ఎదుటికి రండి. అలాంటి ఇష్టం లేనటువంటి వాళ్ళు మీరు రావద్దు. అలాంటి ఇష్టం లేని వాళ్ళు నా కోసం మీరు చెయ్యొద్దు. మీరు చెయ్యొద్దండి. ఎటకారంగా చెప్పట్లేదు నేను, ఎటకారంగా చెప్పట్లేదు నేను, బాధతో చెప్తున్నాను, భారంతో చెప్తున్నాను. ప్రభు సన్నిధి ఇక్కడ ఉండగా నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ దినము దేవుడు ఇంత సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతుండగా, అయ్యా దయచేసి దయచేసి ఎవరికో నచ్చాలని, ఎవరి మెప్పునో పొందాలని, ఎవరినో ఆనందింప చేయాలని నీవేమనుకున్నా పర్లేదు, నేను గురించి అసలు పట్టింపేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ ఆలోచన, దుష్టుని నుండి నాలో కలిగిన ఆలోచన దయచేసి మీరు క్షమించండి ప్రభువా, దయచేసి క్షమించండి నాయన. ఈ ఆలోచన అనుసరించే మన నడక, ఆలోచన అనుసరించే మన యొక్క వస్త్రధారణ, ఆలోచన అనుసరించే మన యొక్క హృదయం, ఈ ఆలోచన అనుసరించే మన యొక్క అలంకారాలు, ఈ ఆలోచన అనుసరించే ఈరోజు మన బ్రతుకులో, మన కుటుంబంలో, మన ఇంటిలో, మన యొక్క స్కూల్లో, కాలేజీలో, యూనివర్సిటీలో ఇదే ఆలోచన మన యొక్క జీవితాలు ప్రభావితం చేస్తూ ఉంది. ఎన్నో మారిపోయినాయి. ఆయనకు అనుకూలంగా కాదు, మనకు అనుకూలంగా, మనుషులకు అనుకూలంగా మారిపోయినాయి. ఎన్నో మార్చేసుకున్నాం. ప్రభువు దుఃఖపడుతున్నారు. ఆయన బయట పెట్టాము, మనం ఆయనను ప్రియులారా ఆయనను దుఃఖపరుస్తూ ఈ దినం మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. దయచేసి మీరు క్షమించండి ప్రభువా. హృదయాన్ని కడుక్కోగలవా? మనస్సాక్షిని శుద్ధి చేసుకోగలవా? ఈ కార్యం ముఖ్యంగా నువ్వు భావించగలవా? దయచేసి ప్రభు సన్నిధిలో, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు. విశ్వాసులందరూ కూడా దయచేసి మోకరించి వేరే ఆలోచన చేయొద్దు, వేరే ఆలోచన చేయొద్దు, వేరే ఆలోచన చేయొద్దు, మాట్లాడుకోవద్దు. దయచేసి మోకరించండి, మోకరించండి, మోకరించండి. యేసయ్యా దయచేసి దయచేసి దాటిపోవద్దు నాయనా. మీరు నాకు సహవాసం కావాలి ప్రభువా, మీతో నాకు సహవాసం కావాలి ప్రభువా, మీతో నాకు నైనా అయ్యా సంభాషణ కావాలి ప్రభువా, మీ సన్నిధి కావాలి ప్రభువా, మీ ప్రసన్నత కావాలి ప్రభువా. దయచేసి మీరు సహాయం చేయండి. నోరు పాడైపోయిందా క్షమించమని ప్రభువా నన్ను క్షమించి, ఈ పాపపు మాటలు, ఈ పాపపు తలంపులు, ఈ పాపపు ఆలోచనలు నాలో నుంచి తీసివేయి ప్రభువా, నాలో నుంచి తొలగించి వేయి నాయనా, నాలో నుంచి దూరపరచు నాయనా. యేసయ్యా సహాయం చేయి నాయనా.